Hi, hello, welcome to News Site Telugu channel. This is Paritala Murthy. So, మీలో ఎవరికైనా సరే ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అంటే నా ఫేస్బుక్ మెసెంజర్లో ప్లీజ్ మెసేజ్ చేయండి. చాలా తక్కువ ఉన్నాయి. సో సుబ్రహ్మణ్య స్వామి కోవెల్ నుంచి వచ్చే చక్కగా మంచిగా తలతల ఆడిపోతున్నాయి. 1500 మాల 8mm, అలాగే బ్రేస్లెట్ వచ్చి 500. సో ఫేస్బుక్లో మెసేజ్ పెట్టండి, మీ అడ్రస్ పెట్టండి, మీ కొరియర్ వచ్చేస్తుంది. చాలా మంది థ్యాంక్స్ చెప్తున్నారు మాల కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇమ్మాన్యుయల్ కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడా? బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ చేస్తుందా? అసలు ఏంటిది? ఏం జరుగుతుంది బిగ్ బాస్ 9లో? ఎవరు ముద్దు బిడ్డలు బిగ్ బాస్కి? ఇదంతా కూడా డీప్ అనాలిసిస్ చేద్దాం. నాకు తెలిసి ఇది యూట్యూబ్లో ఏ రివ్యూవర్ కానీ ఏ అనాలిసిస్ చేయడం కానీ చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇదంతా మన ఓన్ అనాలిసిస్ కాబట్టి చాలా క్లియర్గా చెప్తున్నా. సో ఫస్ట్ బీబీ కావాలనే ఇమ్మాన్యుయల్కి హైప్ ఇస్తున్నాడు అనేది పక్కా తెలుస్తుంది. కొన్ని ఇన్సిడెంట్లలో తెలిసిపోతుంది. సో ఏంటంటే కావాలని నాగార్జున వీకెండ్ వచ్చినప్పుడు చెవిలో హింట్ ఇచ్చి ఇమ్మాన్యుయల్కి ఒక హింట్ లాగా దాన్ని తీసుకుని వెళ్ళడం. ఇది ముందే వీళ్ళంతా కూడా ఏంటంటే రీతు కానీ తనుజ కానీ అలాగే మీకు ఇమాన్యుయల్ కానీ సో వీళ్ళంతా షోలు చేస్తూ ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ బిగ్ బాస్ కాకుండా సో పండగ వస్తాం, ఉగాది పచ్చడి, సంక్రాంతి కాసుకో, పందెం కోళ్ళు, దీపావళి ముచ్చట్లు, దసరా ధమాకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. అలాగే ఈవెంట్స్ చేస్తూ ఉంటారు, కలిసి కూడా చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న రైటప్ టీం ఎవరైతే ఉంటారో అంటే ఇన్పుట్స్ ఎవరైతే రాస్తారో బిగ్ బాస్లో ఏమేమి పాయింట్స్ ఈ వారం ఎలివేట్ చేయాలి, ఈ వారం ఎవరికైతే బాగా డోస్ ఇవ్వాలి అని రాస్తారో అవన్నీ నాగార్జున గారికి చెప్తూ ఉంటే నాగార్జున గారు వీకెండ్ ప్రజెంట్ చేస్తూ ఉంటారు. మనకి వీళ్ళకి పగిలిపోద్ది గ్యారంటీ, వీళ్ళకి ఎలివేషన్ వచ్చేసి గ్యారంటీ. ఈ మాయలో మనం ఉంటాం, రైట్? ఈ మాయలో 3-4 వారాలు మనం ఇమ్మాన్యుయల్ మాయలోనే ఉన్నాం, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా. పక్క చెప్తున్నా. సో నేనేం అతిథ్యుడిని కాను, నాతో సహా ఇమ్మాన్యుయల్ మాయలోనే ఉన్నా నేను 2-3 వారాలు. ఎందుకు అంటే చాలా క్లియర్గా పాయింట్ బై పాయింట్ అనాలిసిస్ చేద్దాం, డీప్ అనాలిసిస్ చేద్దాం. సో మీరు మస్ట్గా కామెంట్ చేయండి. అసలు చూద్దాం. సో స్క్రీన్ స్పేస్ తనుజాతో కామెడీ టైమింగ్ అనేది బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. ఫస్ట్లో మనం విపరీతంగా చెప్పుకున్నాం దీని గురించి. అబ్బా సూపర్ కామెడీ టైమింగ్, ఫోన్ మాట్లాడుతున్నాడు, అలాగే పక్క నుంచి ఏదో సమ్ సెటైర్ వేయడం, అలాగే టీ పెడుతుంటే కొంచెం కామెంటరీ చేయడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఒక బ్యూటిఫుల్ లైన్ అంటారు కదా, అది వర్కౌట్ అయింది బాగా. ఇలా కటింగ్ ఇవ్వడం, పాట పాడుకుంటూ రావడం, రోజా పాట అన్నీ పాడుకుంటూ రావడం, ఇదంతా కూడా కామెడీ వర్కౌట్ అయింది, రైట్? ఇక గేమ్లోకి వస్తే గేమ్లో ఎక్కడ సీరియస్నెస్గా ఒక పాయింట్ పెడతాం కానీ సో ఒక ఆర్గ్యుమెంట్ చేయడం కానీ ఒక విధంగా ఏదైనా ఇది చేయడం కానీ లేదు. తనకు కలిసి వచ్చే అంశాలని 2-3 సార్లు హైలైట్ చేసుకున్నాడు. అది పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం. సేఫ్గా అంటే నేను స్టడీ చేసిన కొన్ని పాయింట్స్ చెప్తున్నా, ఎక్కడెక్కడ ఎస్కేప్ అవ్వాలో. ఇప్పుడు వీళ్ళు బ్యాడ్ అవుతున్నారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో బ్యాడ్ అయ్యాడు, లేదంటే పవన్ డిమోన్ రీతు కొంచెం అలాగే వెళ్ళిపోతున్నారు, అంటే వాళ్ళిద్దరిది కొంచెం వేరేగా వెళ్ళిపోతుంది. అమ్మో ఇదేదో మనం అనవసరంగా అటు మద్దతు ఇస్తే మనం కూడా అటు వెళ్ళిపోతాం. లేదా భరణి ఎందుకో బాండింగ్స్ అంటున్నారు, అందరూ జనాలందరూ డౌన్ అవుతున్నారు, మనం అక్కడ సేఫ్గా వెళ్దాం, పక్క నుంచి వెళ్ళి ఇక్కడ మాట్లాడి ఇక్కడ వేరే గ్రూప్ని కలుపుకుందాం. అసలు ఎక్సలెంట్ స్ట్రాటజికల్ గేమ్ అనమాట ఇది. ఒక రకంగా ఫాక్స్ గేమ్ అంటాం. ఇదే ఫాక్స్ ఎట్లా ఆడుతుంది, కన్నింగ్ గేమ్ ఆడుతుంది. అందుకనే టైటిల్ అలా పెట్టా. పాయింట్ బై పాయింట్ చెప్దాం. సో నెంబర్ 1 ఫస్ట్ ఏవి నుంచి తీసుకో. ఏవిలో ఎటగారం కానీ ఏవిలో అన్న మాట ఏంటి, ఈసారి నో సింపతి గేమ్ బిగ్ బాస్ 9లో అని నేను అనుకుంటున్నా అన్నాడు. కానీ మొదలెట్టింది సింపతి మనోడే. సంజన మమ్మీ బాండింగ్ పెట్టుకుంది ఎవరు? ఫస్ట్ బాండింగ్ నాన్న బాండింగ్ కంటే ముందే మమ్మీ బాండింగ్ వచ్చింది, రైట్? ఏడవడం, డ్రామా ఇదంతా మనం చూసాం. ఏది ఫేక్ ఎలిమినేషన్ అయినప్పుడు సంజన ఇదంతా కూడా మనం చూసాం. అక్కడ సీక్రెట్ రూమ్కి వెళ్తుంది అని అక్కడ హరిత, హరీష్, దమ్ము, శ్రీజ, ప్రియా అందరూ కూడా ఎవ్రీవన్ తెలుసు. అక్కడ ఓట్లు వేసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. సో ఈవెన్ భరణికి కూడా సమ్మోర్ ఎక్కడో ఉంది, అంత ఎలిమినేట్ చేయలే, మనం చెప్తే ఎలిమినేట్ చేస్తారా
అనుకున్నాడు, కానీ అక్కడ స్టాండ్ తీసుకోవాలి. సో భరణికి అక్కడ కొంచెం క్లాస్ పడింది ఆ వారం, అది వేరే విషయం. కానీ సంజన స్టేజ్ మీదకి వచ్చి వెళ్ళిపోతుంది మాట్లాడుతున్నప్పుడు ఆ ఎమోషన్ అనేది పండించాడు. సో ఓకే, ఇట్స్ జెన్యూన్ అని మనం కూడా ఫీల్ అయ్యాం, మన రివ్యూల్లో కూడా అదే చెప్పుకున్నాం, ఇట్స్ జెన్యూన్, ఓకే వదిలేద్దాం. బట్ నో సింపతి గేమ్ అన్నాడు కదా అప్పుడు అక్కడ. సో బాండింగ్లో వచ్చేసింది అనుకుందాం. ఇలా సీక్రెట్ రూమ్ అని అందరూ గెస్ చేసినప్పుడు ఇంత అనాలిసిస్ చేసే ఇమ్మాన్యుయల్కి తెలీదా? నోట్ దిస్ పాయింట్. ఫస్ట్ వీక్లో భరణి అవుట్ అవ్వగానే ఏది క్యాప్టెన్సీ టాస్క్లో మనీష్ మర్యాద సంచాలక్ ఉన్నాడు, మీకు గుర్తుండే ఉంటుంది. పాయింట్ ఎవరికైనా కలెక్ట్ చేసుకోకపోతే వెళ్ళి ఎపిసోడ్ చూడండి, ఓకే. సో అక్కడ ఇమ్మాన్యుయల్ రచ్చ చేశాడు, లేదు నువ్వు అన్యాయం చేసావు తట్టు డమ్ డిష్ కంటే ఎక్కడైతే సాటర్డే మళ్ళా మీకు సపోర్ట్ దొరికిందో ఆ పాయింట్ పెట్టి నామినేట్ చేసాడు, అదొకటి. నెక్స్ట్ క్యాప్టెన్ అవ్వాల్సిన వాడు అప్పుడు అవ్వలేకపోయా నీ వల్ల అనే పాయింట్ అనేది పెట్టాడు. సంచాలక్ రాంగ్ డెసిషన్ అనే గొడవ అనేది జరిగింది, రైట్. ఫస్ట్ వీక్ నామినేషన్ ఓటింగ్లో చూస్తే నామినేషన్లో ఉన్నాడు కదా, 3rd ప్లేస్లో ఉన్నాడు. అక్కడ మీకు తనూజ అలాగే నెక్స్ట్ ప్లేస్లో సుమన్ శెట్టి డామినేటింగ్ ఉంటే 3rd పొజిషన్లో ఇమ్మాన్యుయల్ ఉన్నాడు. మేబీ 13 or 14% నాకు గుర్తుంది, లేదు 15 or 16%. నేనే చెప్పా ఫస్ట్ వీక్ ఈ వారం ఎలిమినేషన్ ఎవర్లో ఉంటుంది, రైట్. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈ గేమ్ని ఎటు నుంచి ఎటు డైవర్షన్ చేసుకుని తీసుకెళ్ళి తనకు అనుగుణంగా తీసుకెళ్తుంది. బిగ్ బాస్ టీమ్ ఇమ్మాన్యుయల్ని అలా ట్రావెల్ చేపిస్తుందా అంటే టాప్ 5కి కొంతమందిని అనుకున్నారు బ్రెయిన్లో, వాళ్ళని అలా 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 తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 2, హరిత హరీష్ ఏదైతే రెడ్ ఫ్లేవర్ అన్నాడో ఆ రెడ్ ఫ్లేవర్ని పట్టుకున్నాడు, అది ఇష్యూ అయింది. అది గుండంకులు అనేది హైలైట్ అవ్వాలా, ఇక్కడ రెడ్ ఫ్లేవర్ అనేది హైలైట్ చేసుకుంది. ఈవెన్ మనం కూడా అనుకున్నాం రెడ్ ఫ్లేవర్ అంటాం హరిత హరీష్ గారు తప్పే కదా మరి అని. ఆయన గుండంకులు అని 2-3 సార్లు అన్న తర్వాత అక్కడ రీతు చౌదరి గట్టిగా నవ్వింది. అక్కడ రాము రాతోడు బట్టలు ఉతుకుతూ, అప్పుడు వాళ్ళు టెనెంట్స్ కదా, బట్టలు ఉతుకుతూ అక్కడ కొంచెం ఓవర్గా ఎగ్జైట్ అయ్యేసరికి హరిత హరీష్కి కాలింది. సో దీన్ని హరిత హరీష్ డీల్ చేయలేకపోయాడు. అప్పుడే డీల్ చేస్తుంటే వీళ్ళ గేమ్ బయటకు వచ్చేది, హరిత హరీష్కి ఎలివేషన్ వచ్చేది. సో అక్కడ ఫెయిల్ అయిపోయాడు హరిత హరీష్. అది మనం చెప్పుకున్నాం, ఆయన ఉపయోగం లేదురా బాబు వేస్ట్ అనుకుని. ఇది ఇద్దరి మధ్యలో ఒక గొడవ, నామినేషన్కి ఫైట్ అయింది, హైలైట్ అయింది. ఆ ట్రాక్ ఎలా అయిపోయిందంటే ఆ బ్యాక్ టాక్ అనేది, సో హోస్ట్ గట్టిగా ఒక హింట్స్ ఇచ్చేసరికి ఇమ్మాన్యుయల్ దడదడ పుట్టించేసరికి ఇమ్మాన్యుయల్ గ్రాఫ్ అలా పెరిగింది. ఇది ఎలివేషన్. ఇదే సేమ్ టైంలో ఆడాలతో కాదు దమ్ముంటే నాతో ఆడన్నాడు ఇమ్మాన్యుయల్. ఫస్ట్ అన్నది ఇమ్మాన్యుయలే, మనం అది చెప్పుకున్నాం కూడా అప్పుడు ప్రివ్యూలో. కానీ హైలైట్ చేసుకుంది అది వేరే విధంగా అయింది, హరిత హరీష్కి అయింది. నేను అన్నది వేరు, నిజంగానే ఇమ్మాన్యుయల్ అన్నది అక్కడ తప్పులేదు, మనం అక్కడ కూడా చెప్పుకున్నాం. బట్ హైలైట్ అయింది చెప్తున్నాను నేను, ఇమ్మాన్యుయల్కి ఎక్కడొచ్చింది అనేది. ఇక్కడ హరిత హరీష్ ఎక్కడైతే మిస్టేక్ అయిందో ఇమ్మాన్యుయల్కి ఇంకొక మెట్టు అలా గ్రాఫ్ పెరిగింది. ఇలా గ్రాఫ్ పెరుగుతూ పోతుంది. ఓకే, వెల్ గుడ్, వెరీ గుడ్, మనం అనుకుంది అవుతుందిరా బిగ్ బాస్ హౌస్లో అని అక్కడ బ్యాక్ టాక్ నుంచి మేబీ ఏమైనా రావచ్చు. నెక్స్ట్ టీషర్ట్ గేమ్ ఏదైతే క్యాప్టెన్సీ గేమ్ ఆడినప్పుడు సంచాలక్ రీతు పార్షియాలిటీ చూపెట్టి పవన్ డిమోన్ని అక్కడ క్యాప్టెన్ చేసిందో అప్పుడు 2nd పొజిషన్లో ఇమ్మాన్యుయలే ఉన్నాడు. సో ఇది కూడా వర్కౌట్ అయింది. సో అప్పుడు ఇమ్మాన్యుయల్కి అన్యాయం జరిగిందని నేనే చెప్పా రివ్యూలో, మీరు కూడా మొత్తుకున్నారు కామెంట్స్లో. సో ఆ తర్వాత బొమ్మల టాస్క్ ఏదైతే జరిగిందో ఇక్కడ ఇమ్మాన్యుయల్ స్ట్రాటజికల్ గేమ్ కొంచెం బ్రెయిన్ ఎక్కడో వెళ్ళిపోయిందా అనిపించింది. ఏంటంటే ఫస్ట్ ఆయన బొమ్మలన్నీ రీతు లాగేసుకున్నప్పుడు నేను ఇస్తారా నీకు, అట్లా మాట్లాడకుండా ఉండకు, లాక్కుండా ఉంటే అని ఇమ్మాన్యుయల్ బొమ్మలన్నీ వేసాడు, రైట్. ఆ తర్వాత అక్కడ తనూజ ఏం చెప్పిందో, సంజన ఏం చెప్పిందో, కానీ తనూజ చెప్పింది అట్లా కాదు, నీ గేమ్ నువ్వు వాడు, ఎవరి గేమ్ వాడాలి అన్నప్పుడు వచ్చాడు, మళ్ళీ తీసేసుకున్నాడు ఇమ్మాన్యుయల్. ఇక్కడే ఫ్లిప్ కనపడింది, ఇమ్మాన్యుయల్ ఫస్ట్ ఫ్లిప్ అంటారు కదా, అది కనబడింది. రీతు అక్కడ చాలా క్లారిటీగా మళ్ళీ ఇమ్మాన్యుయల్ రాము వేసేసింది, తను ఆటలోంచి వెళ్ళిపోయింది. ఫెయిర్ ఎనఫ్, ఉంటా పోతా అనే రేంజ్లో ఉంది అప్పుడు. నెక్స్ట్ నెంబర్ 4 చూద్దాం. 3rd వీక్ది ఇమ్మాన్యుయల్కి హైప్ ప్రియా వల్ల వచ్చింది. వాట్ ఎవర్ అక్కడ ఫ్లోరా నామినేషన్స్లో మనోడు వచ్చి ఇమ్మాన్యుయల్ కౌంటర్ వేయడం. సో అక్కడ ప్రియా
మీద వ్యతిరేకత, ఆడియన్స్కి శ్రీజ మీద వ్యతిరేకత, ఇదంతా కూడా ఇమ్మాన్యుయల్కి ప్లస్ అయింది. సో ఈ వారమే మనం చెప్పుకున్నాం గ్రూప్ ఫామ్ అయింది, బిట్స్ గ్రూప్. భరణి, ఇమ్మాన్యుయల్, తనుజ, సంజన. సరే బిట్స్ తీసేసి ఎస్ తీసేద్దాం పని. బిట్ గ్రూప్ ఫామ్ అయింది. సో ముగ్గురు ఒకరికొకరు అన్నట్టు ఎన్నో వేల కథలు అన్నట్టు అలాగ ఆడారు. ఓకే, ఆ తర్వాత కానీ కట్టప్పలాగా వెన్నుపోటు పొడిచాడు భరణికే. అంటే థర్డ్ వీక్ సెకండ్ వీక్ బాగా కలుపుకున్న భరణి, నీకు కెప్టెన్సీలో సపోర్ట్ చేస్తూ ఆడుతున్న భరణి, నీకు నా పవర్ అస్త్ర అప్పుడు నువ్వు సేవ్ చేయడానికి నచ్చలా. రాముతో ఏమి లేదు, రాముతో కూడా నీకు బాగానే ఉంది. బట్ రాము భరణి కంపేర్ టు గేమ్ నువ్వు ఎవరికి సపోర్ట్ చేయాలి? భరణికి చేయాలి. భరణి అప్పటికి వచ్చి అడిగాడని సంజనకి చెప్పాడు కూడా. డాడీ ఇలా అడిగాడు, డాడీ అలా అడిగాడు, చూసావా ఎంత మాస్టర్ గేమ్ ఆడుతున్నాడు అంటే. తను అడిగాడు, అడగడంలో తప్పే ఉంది? నీ దగ్గర అస్త్రం ఉంది, మేబీ నేను ఎలిమినేట్ అయితే కాపాడుతావా? అడగడం తప్పేం లేదు కదా, ఎవరైనా అడుగుతారు. బిగ్ బాస్ హౌస్లో నేనున్నా అడుగుతా, ఏమో చెప్పలేం కదా. ఆ వారం ఓటింగ్ అనేది మనకు అనుగుణంగా ఉండకపోవచ్చు. దాన్ని చాలా తెలివిగా సంజనాతో చెప్పి ఎట్లా అడుగుతున్నాడో చూసావో. అమ్మో, ఎవరి గేమ్లు వాళ్ళకున్నాయి, ఇక్కడ ఎవరి స్ట్రాటజీలు వాళ్ళకున్నాయి, అర్థమవుతుంది. మీకు అర్థమైతే చాలా పాయింట్స్. ఆ తర్వాత కట్టప్పలా వెన్నుపోటు పొడిచాడు, అది వేరే విషయం. తర్వాత నెంబర్ 5 ఏంటంటే కొంచెం స్కిట్లు చేయడం. పెళ్లి చూపులు స్కిట్, లేడీ గెటప్ స్కిట్, టీ కలుపుతుంటే కామెంటరీ చేయడం, నడుస్తుంటే కామెంటరీ చేయడం, వేరే వాళ్ళు మాట్లాడుతుంటే కామెంటరీ, బాల్ టాస్క్లో కామెంటరీ, బాస్కెట్బాల్ టాస్క్లో కామెంటరీ, ఇలా స్కిట్స్తో కంటెంట్ అనేది జనరేట్ చేయడం వల్ల ఇమ్మాన్యుయల్ కామెడీ అనేది బాగా ఎక్కేసింది. అసలు నేనే ఎంజాయ్ చేశా, మిగతా వాళ్ళ సంగతి నాకెందుకు. ఆ ఎలివేషన్ అనేది అలా 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 వెళ్ళింది. అంటే ఇక్కడ బిగ్ బాస్ టీం ఇచ్చిన స్క్రీన్ స్పేస్ వేరే వాళ్ళది ఎవరిదని చూపెట్టారా ఆ టైంలో? లేదు. వేరే ఏదైనా టాస్క్లు పెట్టారా? లేదు. వేరే ఏదో చేశారా? లేదు, అది కూడా లేదు. సో క్యాప్టెన్సీ వచ్చింది. క్యాప్టెన్సీ వచ్చిన తర్వాత సంజన ఫేక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత క్యాప్టెన్సీని సాక్రిఫైస్ చేశాడు. సో అక్కడ మీకు గ్రాఫ్ అనేది పెరిగింది. దివ్య వచ్చి ఓపెన్ అప్ అయిపోయి గేమ్ అంతా బాండింగ్ మీద వెళ్తుంది, ఇట్లా వెళ్తుంది, అట్లా వెళ్తుంది, ఈ సీజన్ ఇట్లాగా ఉండేదని ర్యాంకింగ్స్ ఎప్పుడైతే ఇచ్చిందో అప్పుడు చప్పట్లు కొట్టాడు. బిగ్ బాస్ సీజన్ 9కి ఏం చెప్తున్నారు మీరు అసలు? అది డామ్ డిష్ కాన్. దివ్య వచ్చింది, మరి తను కూడా బాండింగ్ కలిపింది, మర్చిపోయాడు ఇమ్మాన్యుయల్. ఇక్కడ ఎంటైర్ ఇమ్మాన్యుయల్ గేమ్ చేంజ్ అయిపోయింది చూడండి. నో గ్రూప్, భరణితో కట్, అవాయిడ్, తనుజతో దూరం, అవాయిడ్. ఏదో జోకులు వేస్తున్నాడు కానీ మరీ అంత ఇదిగా ఏం లేడు. నెక్స్ట్ రీతు, పవన్ డిమోన్ జోలీకి పోలే. సంజనాని కూడా టచ్ మీ నాట్, మమ్మీ ఆర్ నాట్ అన్నట్టే ఉన్నాడు. సో సేఫ్గా ఆడటం ఇక్కడి నుంచే స్టార్ట్ చేసాడు ఇమ్మాన్యుయల్. నామినేషన్స్లో కూడా లేడు ఈ వారం, అంటే అంత సేఫ్గా ఆడాడు గేమ్. సో నెంబర్ 7 పాయింట్ ఏంటంటే పోపులో ఒక పోపు ఇష్యూ జరిగింది, అందరికీ తెలుసు. అందులో మనోడు అక్కడే ఉన్నాడు, బట్ నో యూజ్. అక్కడ మమ్మీకి వెళ్ళాడు, చెప్పాడు, ఏదో చెప్పాడు. తర్వాత వీకెండ్ వీడియో చూసి మా ఇమ్మాన్యుయల్ మరి ఇప్పుడు ఏమంటావు అంటే, సార్ వీడియో చూసాక నాకు మమ్మీది తప్పు లేదనిపించింది సార్, తనుజ తప్పు అనిపించింది సార్ అన్నాడు. అంటే అక్కడ ఉండి కూడా ఇన్వాల్వ్ వల్ల మనకి ఎందుకు వచ్చిన గొడవ, మనం ఏదైనా వెళ్తే బిస్కెట్ అయిపోతాం. అలాగే ప్రియాకి, అలాగే దమ్ము శ్రీజాకి, అలాగే పవన్ డిమోన్ గొడవలో కూడా, పవన్ కళ్యాణ్ డిమోన్ గొడవలో కూడా మనోడు దూరల, చెప్పల, అట్లీస్ట్ సలహా కాదు కానీ ఏమి చెప్పల. తర్వాత పవర్ అస్త్ర వచ్చింది. ఇక్కడే నాకు కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఏంటంటే మీరు కామెంట్ చేయండి, అబ్బా ఇదంతా కాదు, పవర్ అస్త్రాకి 3 పవర్లు అవసరమా? మనం ఆల్రెడీ చెప్పాం ఎనాలిసిస్లో. ఒక పవర్ ఇచ్చారు, సరే సేవింగ్ పవర్ అయిపోయింది, ఇప్పుడు వేరే పవర్ ఇస్తున్నాం. ఇప్పుడు ఈ చిట్టీలు 5 చిట్టీలు తీసి 5 చిట్టీల్లో ఒక్క చిట్టి తన దగ్గర ఉంచుకుని నామినేట్ చేయడానికి ఏంటి ప్రాబ్లం? నాకు తనూజ మీద ఒకటే పాయింట్ ఉందబ్బా, ఇంకా వేరేది లేదు. తనూజకి హైప్ వస్తుందని నీకేమన్నా డౌటా? లేదా కన్ఫెషన్ రూమ్లో చూపించింది తనూజకి హెల్ప్ అయింది, లేదా పవన్ కళ్యాణ్కి హెల్ప్ అయిందని నీకేమైనా ఆలోచన?
పవన్ కళ్యాణ్ తనూజాని నామినేట్ చేస్తాడంటే ఎలాంటి పాయింట్ మీద చేస్తాడు, ఆడియన్స్కి కూడా తెలియాలి కదా ఇది అని చెప్పి చేయడం. ఇక్కడ చాలా చాలా విషయాల్లో చాలా అనాలిసిస్ చేస్తుండు ఇమ్మాన్యుయల్. సో అందుకనే నేను చెప్పాను, చాలా సేఫ్గా పక్కకి వెళ్ళి ఆడుతున్నాడు అనే నాకైతే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది? సేఫ్ గేమ్ అనిపిస్తుందా, ఇది కాదా, ఏంటి అనేది మీరు మస్ట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నేను కామెంట్స్ అని చదువుతా, దీని మీద మనం ఒక డిబేట్ కూడా పెట్టుకుందాం, సండే మాట్లాడుకుందాం. ఓకే, దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.